నాకు ఇప్పుడు సూపర్ 6 మేనిఫెస్టో వెరీ క్లియర్. ఇది మా అష్యూరెన్స్. పూర్తి చేస్తానని నేను చెప్తున్నా. కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ చేసుకోండి. ఇచ్చిన 31 హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించారు. దయచేసి మీ లొకేషన్ చెప్పండి, కాలర్ నేను చెక్ చేసుకుంటారని చెప్పి. ఓకే అండి, ఏదైతే జాఫర్ గారు ఇంటర్వ్యూలో క్లియర్ గా అడిగారు, సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, స్టేట్ బడ్జెట్ బాగాలేదు కదా, ఎలా ఇస్తారంటే మేము అన్ని లెక్కలు రాసామండి, చదువుకునే హామీలు ఇచ్చాను సార్. ఓకే, ఒకవేళ మీరు నెరవేర్చకపోతే నాకు కాలర్ పట్టుకోండి సార్ అన్నారు. ఈ రోజు సార్ ఆగండి సార్, 1 minute ముగ్గురు మాట్లాడగలరు సార్, సమయం ఏంటి సార్ దయచేసి. సార్ ఈ రోజు అమ్మఒడి కోసం 85 లక్షల మంది పిల్లలు కాలేజ్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 50 లక్షల మంది రైతులు, ఏదైతే 30 లక్షల మంది నిరుద్యోగులు, అదేవిధంగా 1,40,00,000 మంది మహిళలు కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గాయత్రి గారు దయచేసి మీ లొకేషన్ చెప్పండి, కాలర్ నేను చెక్ చేసుకుంటారని చెప్పి. ఓకే అండి,